హలో హాయ్ వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ అవర్ ఈజిప్ట్ ట్రిప్. సో నెక్స్ట్ వచ్చేసి ఖైరో నుంచి అస్వాన్కి ఓవర్ నైట్ ట్రావెల్ చేసాము అండ్ ఇప్పుడు అబూ సింబల్ టెంపుల్స్కి వెళ్తున్నాము. ఇక్కడ గైడ్ మేము లొకేషన్ రీచ్ అవ్వకముందే ఆ ప్లేస్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, సో దట్ అక్కడికి వెళ్ళాక మాకు ఒక ఐడియా ఉంటుంది అని. సో ఈ అబూ సింబల్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఒక పెద్ద పర్వతాన్ని టెంపుల్స్ లాగా చెక్కారు. ఇది వాళ్ళ కింగ్ రామ్సెస్ II 2వ శతాబ్దంలో తన విజయానికి గుర్తింపుగా కట్టారు. ఇంకోటి తన వైఫ్ కోసం తన మీద ప్రేమతో కట్టారనమాట. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ అబూ సింబల్ టెంపుల్స్. ఇది తన వైఫ్ కోసం కట్టిన టెంపుల్ అన్నమాట. సో ఆఫ్టర్ ద విజిట్ అబూ సింబల్ టెంపుల్స్ విజిట్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోటల్ రూమ్స్. మాకు ఇక్కడ అస్వాన్లో కూడా హోటల్ రూమ్ అనేది చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగా ఉంది, నైల్ రివర్ వ్యూ అనమాట. చూడండి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. ఈ నైల్ రివర్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఆఫ్రికా. సో ఈవినింగ్ అలా ఒక ఫెలూకా రైడ్కి వెళ్ళాము. ఇక్కడ మేము ఒక ఫెలూకా బుక్ చేసుకొని మేమిద్దరమే అలా వ్యూ ఎంజాయ్ చేద్దాము అని ఈ రైడ్ తీసుకున్నాం అనమాట. ఎక్కువగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదు. మేము అలా అలా లలా అనుకుంటా ఆ రైడ్ని ఎంజాయ్ చేసాము అండ్ ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేసాము. వావ్. సో నెక్స్ట్ డే 4 అస్వాన్లో రూమ్ చెక్అవుట్ చేసి మేము ప్లేసెస్ చూడడానికి బయలుదేరుతున్నాము. బికాజ్ ఆన్ ద సేమ్ డే ఈవినింగ్ వీ హ్యావ్ ట్రైన్ అస్వాన్ టు లక్సర్కి ట్రైన్ ఉందన్నమాట. సో దానికోసం ఫస్ట్ డే 4 వీ కేమ్ టు అన్ఫినిష్డ్ ఒబెలిస్క్. ఒబెలిస్క్ ఏంటి అంటే వాళ్ళ ప్రకారం దే యూస్ దెమ్ టు రిప్రజెంట్ ద కింగ్స్. వాళ్ళ కింగ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఇంకా వాళ్ళు సన్ గాడ్ని చాలా బిలీవ్ చేస్తారనమాట. సో సన్ గాడ్కి ఆనర్ చేస్తున్నట్టు కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఉంది కదా, ఇది ఒక అన్ఫినిష్డ్ ఒబెలిస్క్. ఎందుకు అన్ఫినిష్డ్ అంటే ఇది చెక్కేటప్పుడు ఒక క్రాక్ వచ్చిందనమాట. సో ఇంకా దాన్ని ఇక్కడి నుంచి మూవ్ చేయలేదు. ఇది 137 feet 42 meters హైట్ అండ్ 1200 tons వెయిట్ ఉందంట. సో నెక్స్ట్ మేము హై డ్యామ్కి వెళ్తున్నాము. ఈ హై డ్యామ్ ఏంటి అంటే ఇట్ ఈస్ బిల్డ్ 1960-1970 మధ్యలో దీన్ని కట్టారంట విత్ ద హెల్ప్ ఆఫ్ యునెస్కో. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈజిప్ట్ని ఫ్లడ్స్ నుంచి సేవ్ చేయడం నెంబర్ 1. అండ్ ఇప్పుడు ఇది వాళ్ళకి ఎలక్ట్రిసిటీకి మెయిన్ సోర్స్ అన్నమాట ఈ హై డ్యామ్ అనేది. అండ్ నెక్స్ట్ ఏమో వీఆర్ గోయింగ్ టు ఫిలే టెంపుల్. సో ఈ టెంపుల్ ఒక ఐలాండ్ మీద ఉంది. సో మేము ఒక చక్కటి మోటార్ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఈ టెంపుల్ ఐసిస్ గాడెసెస్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ అని వాళ్ళ దేవతకి డెడికేట్ చేస్తూ కట్టారంట.
సో నేను ఇందాకే చెప్పాను కదా, అశ్వ నుంచి లగ్జర్ అటు నుంచి అటు ట్రావెల్ అవుతాము అని. సో వాళ్ళు మాకు ట్రైన్ బుక్ చేశారు. ఇక్కడ ట్రైన్ ఇలా ఉంది, మిర్రర్ విత్ చార్జర్ పాయింట్ అండ్ సింక్ వచ్చి ఇలా విండో అండ్ 3 seats కింద అండ్ పైన పడుకోవచ్చు అనమాట. దట్స్ ఆల్ ఫర్ పార్ట్ 2.